వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహమ్మద్ హుస్సేన్ అలియాస్ వసీం హత్య కేసును పోలీసులు ఛేదించారు. గంజాయి సరఫరా వ్యవహారంలో ఏర్పడిన వివాదమే హత్యకు కారణమని వెల్లడించారు. మే 9న ఖుషీ ఫంక్షన్ హాల్ సమీపంలో వసీంపై దాడి చేసి మరో ప్రాంతానికి తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టినట్లుగా పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న వసీంను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. సమాచారంతోని మా ఎస్హెచ్ఓ నాగేశ్వరరావు అండ్ టీమ్ ఎక్కడ కిడ్నాప్ అయ్యిండ్రు, ఏ వైపు వెళ్ళిండ్రు అదంతా చూస్తూ మధ్యరాత్రి ఆ టైంలో మన అగ్రికల్చరల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఆ వ్యక్తిని ట్రేస్ చేయడము, ఆ వ్యక్తిని మళ్ళీ హాస్పిటల్ తీసుకొని వెళ్తే ఉస్మానియా హాస్పిటల్లో 10th ఎర్లీ అవర్స్ 5:37కి ఈ వసీం చనిపోవడం జరిగింది. మెయిన్ వీళ్ళ మధ్యలో వచ్చిన ఏదైతే ఈ వసీం పైన వాళ్ళు కిడ్నాప్ చేసి ఈ వసీంని అటాక్ చేసిందని వెనుక ముఖ్య ఉద్దేశం ఇది గంజాయి సప్లైకి సంబంధించి జరిగింది. ఇది ఈ ప్రశాంత్ అండ్ నా ఫ్రెండ్స్ కలిసి ఫోన్లు చేసి రమ్మని పిలుస్తే తను ఆ నైట్కి 700 రూపీస్ తీసుకున్నాడు కాబట్టి గంజాయి ఇస్తా అని వచ్చాడు. సో వీళ్ళు అప్పటికే గంజాయి సేవించున్నారని మాకు ప్రాథమికంగా మాకు నిర్ధారణ అయింది. ఈ 8 మెంబర్స్ కూడా వీళ్ళందరూ కూడా గంజాయి తాగి ఉన్నారు. దాంట్లో కేవలం ఒకే ఒక పర్సన్ గంజాయి టెస్ట్కి నెగిటివ్ వచ్చింది, మిగతా వాళ్ళంతా పాజిటివ్ వచ్చారు. సో ఈ ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, ఇది ఈ మర్డర్ కేసు, దీనికి మెయిన్ ఉద్దేశం ఈ గంజాయి సప్లై దగ్గర జరిగిన ఒక గొడవకి ఇది నెక్స్ట్ కంటిన్యూషన్ జరిగింది. సో అందరినీ కూడా మా 2 ఇన్స్పెక్టర్స్, మా ఏసీపీ అండ్ మా అడిషనల్ డీసీపీ గారు ప్రాపర్ గైడెన్స్తో నైట్ అంతా కూడా వాళ్ళు ప్రాపర్ గైడ్ చేసి అందరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం.